రాత్రి మౌలు కష్టపడి కూడా పొలాలు లేకుండా అయిపోయా మేడం మాకు ఇచ్చారు. ప్రతిదీ కూడా పైకి పంపించేసి కంపల్సరీ పంట నష్టపరిహారం మళ్ళీ పంట వేయాలంటే కూడా గుండె వలిగిపోతున్నాం కదా మేడం. కానీ మేడం మాకేమన్నా చేయలేదు. ఏమి పడుతుంది మేడం ఈ గిడ్డలు, మేము ఏం చేయాలి మేడం ఈ గిడ్డలు? ఈ గిడ్డలు ఏం చేయాలా? ఏం బాధ మా బాధ ఎమ్మెల్యే గారికి చెప్పాను గోడం ఖాళీ ఏం చేయాలో ఏం అర్థం కాకుండా చేసినాడు. ఒక్క గిడ్డ జరిగి రాకుండా అయిపోయి ఈడ పోసుకొని ఈడ తన కొనుగోలు కేంద్రాల కొరకు కేంద్రాలు ఒకటి నష్టపరిహారం ఇవ్వాలి మేడం. ఈ తడిసిన ధాన్యాన్ని మొత్తం కూడా ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు మా ఊరికాడ 6 వస్తూ ఇచ్చి పైన వర్షం వస్తుంది, 2 రోజులు పెద్ద వర్షం వస్తుంది. ఇది పూర్తి ప్రభుత్వ వైఫల్యం అండి. తుఫాను వస్తుందని చెప్పి వారం 10 రోజులుగా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ యార్డ్లో ఉంది, నీళ్ళలో ఉంది. ఓన్ కాదండి, ఆత్మకూరు ఓన్ కాదు. నష్టం జరిగేది కాదు కదా. కనీసం పట్టాలు ఇవ్వడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు, తర్వాత మార్కెట్ యార్డ్కి, ప్రభుత్వానికి అన్యాయమైన ప్రభుత్వం. మా ఊరి కాడ నాకు నేను తీడ పోసుకున్నాము మార్కెట్ యార్డ్ అని. చూడు మేడం మా బాధ ఎవరు చూడాలి మేడం? మా బాధ ఎవరు చూడాలి? పంట పట్టించుకొని కూడా పొలం లేకుండా అయిపోయాడు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.